హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి వీడియో సెకండ్ పార్ట్ అని అనుకున్నాను కానండి. థర్డ్ పార్ట్ అయితే మాత్రం అవుతుందన్నమాట. లెంతీ అవుతుందని చెప్పి వీడియో నేను ఇది సెకండ్ పార్ట్ పెడుతున్నాను. ఇంకా థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అలా ఆగిపోతుంది. అయితే మా అన్నయ్య గారి పాప పెళ్ళికి వెళ్దాం రండి చూద్దాం. ఇదంతా పందిరి. ఈ పందిరి ఎందుకంటే ఎంత నీట్‌గా, క్లియర్‌గా చూపిస్తున్నాను. నేను ఏసినట్టుగా అనుకుంటున్నారా? కాదు. పందిరి వేయించిన తర్వాత ఈ పువ్వులన్నీ నేనే డెకరేషన్ చేశాననమాట. అందుకని ఇంత క్లియర్‌గా వీడియో తీసుకున్నాను. బావుంది కదా! బంతి పువ్వులతోని అని చెప్పి. ఇంకా నెక్స్ట్ తర్వాత మామిడి కొమ్మలు కూడా పెట్టామండి. మామిడి కొమ్మలు పెట్టేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. ఇలా పందిరి చుట్టూ ముగ్గులు వేయమంది మా వదిన. పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ వేసామనమాట. సూపర్‌గా వచ్చేయింది ఇది. చాలా బా వచ్చింది. బూరెలండి. పెళ్లి బూరెలు. అంటే పెళ్లి కూతురు కోసమని పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారన్నమాట బొట్టు పెట్టడానికి. అప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు ఆ బూరెలు వడ్డించాలి. ముందుగా అరిసెలు కూడా చేసాం కదా! ఎన్నప్పాలు ఇవన్నీ కూడా అనమాట. పిండి వంటలు రెడీ అవుతుండగా ఇదేంటి మీరు అనుకుంటున్నారా? పెళ్లి కూతురిని మళ్ళీ చేపిస్తున్నారు ఈవిడ అని. రెండో రోజు పెళ్లి కూతురిని చేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి రెండో రోజు ఫంక్షన్ కూడా. వాళ్ళ అమ్మమ్మ గారు గీతుకాకి అమ్మమ్మగా అనమాట. పెళ్లి కూతురికి అమ్మమ్మ గారు. అండ్ మా అన్నయ్య, వదిన, పెళ్లి కూతురికి అమ్మ, నాన్నగారు. రెండో రోజు పెళ్లి కూతురిని చేశారనమాట. చేసేటప్పుడు 2 సార్లు జరిగిందండి. రెండో రోజు జరిగేటప్పుడు 2 సార్లు పెళ్లి కూతురిని చేశారు. ఒక్కసారి ఇదిగోండి మేనత్తలకి ఆస్కాలాడుతున్నారు. మా అక్క వాళ్ళు జోక్స్ చేస్తున్నారనమాట పెళ్లి కూతురికి. పెళ్ళికూతురు నానమ్మ గారు ఇటు సైడ్ బ్లూ సారీ, పెళ్ళికూతురు నానమ్మ గారు వీళ్ళందరూ కూడా నానమ్మలు అవుతారు. మా పిన్నికి తోటికోడళ్ళు అనమాట అందరూను. అలాగే ఇంకా సందడిగా జరిగిందండి ఆ రోజైతే మాత్రం చాలా బాగా. ఈ పాట వినండి. క్లియరెన్స్ లేకపోతే ఏమీ అనుకోవద్దు. కుప్పమని వేసింది నారామ శిలక నున్నంగా తల తువ్వి నూనె మిదడలేసి జారింగా తల తువ్వి జారి ఉడలేసి కస్తూరి తిలకాలను అసలుకాయ పెట్టి లెగ్గదే సీతమ్మ లెగ్గదే సీత బంగారు సీతమ్మ పక్కునవి ఎంత పని చేసావే నారామ. పాట విన్నారా ఫ్రెండ్స్? కొంచెమైనా అర్థమైందా అండి? అర్థం అవ్వకపోతే ఏమీ అనుకోవద్దు. తను బాగా పాడతారు. పెళ్లి కూతురికి మా గీతికాకి నానమ్మ అవుతారని చెప్పాను కదా! చాలా బాగా అమ్మమ్మ అవుతారనమాట. చాలా బాగా పాడతారు. కాకపోతే కొంచెం హెల్త్ బాలేదని ఆ పాట పెళ్లి కూతురు గురించే పాడారు. చాలా బావుందండి వింటే మాత్రం. ఇదిగోండి పెళ్లి కూతురికి నానమ్మలు అవుతారు అందరూ కలిసి మళ్ళీ పెళ్లి కూతురిని చేశారనమాట రెండో రోజు. పెళ్లి కూతురిని చేసి హారతిచ్చి వాళ్ళ తరపుని బాక్సులు గిఫ్ట్ ఇచ్చారు. అది వీడియో నాకు స్కిట్ అయిపోయింది. ఇదిగోండి భోజనాలు మేము వండిన వంటలు ప్లస్ తెప్పించిన వంటలు అన్నీ కలిపి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు కదా! భోజనాలకి ఇలా కింద సెల్లార్లో ఏర్పాటు చేశాము. ముందు రోజు పెళ్ళికూతురిని చేసేటప్పుడు మొత్తం చుట్టాలందరికీ పెట్టుకున్నాం. ఆ భోజనాలు నేను ఆ వీడియోలో పెట్టాను కదండీ! అలాగే ఇగోండి పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా పెళ్ళికొడుకు వాళ్ళ తరపుననమాట వచ్చి అంటే ఇలా లెక్క ఉంటది. అంతమంది వచ్చి భోజనాలు చేసి పెళ్ళికూతురిని తీసుకెళ్తారన్నమాట ఇంటికి. ఆ రోజు మాకు ముందు రోజు పడిందని చెప్పి ముందు రోజు వచ్చి తీసుకొని భోజనం చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పెళ్ళికూతురిని చేయడం అంటే బొట్టు పెట్టి వాళ్ళు ఇచ్చిన చీర, సారీ అన్నీ ఒళ్ళో పెట్టి నా అదే ఏమి ఇవ్వాలనుకుంటే అన్నీ అనమాట. చేసి టిఫిన్ పెట్టి టిఫిన్ తిన్నాక తీసుకొని వెళ్తారు. ఆ వీడియో అయితే నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. ఈ భోజనాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజుతో నేను అనకాపల్లి వెళ్ళిపోయాననమాట. అందుకనే మిస్ అయ్యాను. ఫొటోస్ మా గీతమ్మ నేను సెల్ఫీ తీసుకున్నాం. అలా కొన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత మీకు కాళ్ళగోళ్ళ సంబరం వీడియో చూపిస్తున్నానండి. ఎందుకంటే పెళ్లి వీడియో, కాళ్ళగోళ్ళ వీడియో పెడదాము అంటే అంత లెంతీగా అయిపోతుందని చెప్పి గీతమ్మ వాళ్ళ అత్తగారి ఇల్లండి ఇదంతా కూడా. ఎంట్రన్స్ వాళ్ళు రాట వేయడం, ఇత్తడి బకెట్లో వేశారు.
పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కాళ్ళగోల సంబరంగానే తీసుకొస్తున్నారు. వాళ్ళ ఇల్లు చూసారా, నేను బాగానే తీసానా వీడియో. వీడియోగ్రాఫర్తో పాటు నేను తీస్తే అతను నవ్వే నవ్వండి. మీరు బాగానే తీస్తున్నారండి, తీయండి తీయండి అని అంటున్నారన్నమాట. నేను చెప్పాను యూట్యూబ్ కోసం అని చెప్పి అంటే సరే మేడం అన్నారు. కాళ్ళగోల సంబరానికి ఇలాగ కూర్చోబెడతారు, మధ్యలో పేరంటారు ఉంటారండి. అందరం కూడా ఇంకా అప్పుడే వచ్చామన్నమాట. మొత్తానికి స్టార్ట్ అయిన తర్వాత మీకు చెప్పాను కదండి, కాళ్ళగోళ్ళు అంటే ఏంటి అని. అంటే పెళ్ళి కత్తెర అంటారు. మామూలుగా అయితే పెళ్లి కత్తెర అని చెప్తారన్నమాట. శుభలేఖల్లో కూడా అలాగే వేయిస్తాము. ఆ ముహూర్తం టైంకి ఇగోండి అన్నయ్య వదిన అక్షింతలు వేస్తున్నారు. ముహూర్తం టైంకి ఆడపిల్ల ఉంటారు కదా, ఇంటికి ఆడపిల్ల, సొంత ఆడపిల్ల ఉన్నా పర్వాలేదు, మనకు వరుసైన ఆడపిల్ల అయినా పర్వాలేదండి. పెళ్లి కొడుకు దగ్గర గడ్డం దగ్గర చెంగు పట్టుకొని ఉంటే పెళ్లి కత్తెర అని కొంచెం పైని హెయిర్ దగ్గర కత్తెరలు వేస్తారు. అలాగే టైంకి గోర్ల దగ్గర కొంచెం టచ్ చేస్తారనమాట. ఇది ఇల్లు అండి, లోపల పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు అంతా దేవుడి గది ఇల్లు. నేను అన్నీ మీకు క్లియరెన్స్గా తీయలేకపోయాను. లోపల 2 బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్, అలాగే పైన కూడా సేమ్ ఉంటుంది. ఇలాగ అందరూ కలర్స్ మాత్రం విపరీతంగా చాలా బాగా వేసుకున్నారండి కలర్స్. నేనైతే దూరం దూరంగా ఉండిపోయాను. అంటే తెలుసులేండి వాళ్ళకి, కానీ ఏమో ఎక్కడ వేసేస్తారు అడవిలో అని. అందరూ హాయ్ హాయ్, మా డాక్టర్ హాయ్ చెప్తుంది. గీతం ఇలా పాట పాడతారండి, పాట వినండి. ఈ ధాన్యం దంచుతారండి, దంచిన ధాన్యాన్ని అలాగా అంటే పొట్ట దగ్గర చల్లదనం కోసం పెడతారు పిల్లలకి, పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి అనమాట. మీకు ఆల్రెడీ మొన్న మామగారు అబ్బాయి పెళ్లి వీడియోలో చెప్పాను కదండి, అలా అనమాట. ఈ పాట చాలా బాగుంది, విన్నారా ఫ్రెండ్స్? వినండి. ఇలా కాళ్ళగోల సంబరానికి నీళ్ళు తీసుకొస్తామండి. అంటే మాకు దగ్గరున్న బావి నుంచి కానీ, లేదంటే బోరు ఉంటే బోరు దగ్గర నుంచి కానీ వెళ్ళి పేరంటాలు వెళ్ళి ఇలా పైన దుప్పట వేస్తారన్నమాట. చుట్టూ పట్టుకుంటారు కర్రతో. ఆ వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత కాళ్ళగోళ్ళ పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి స్నానాలు చేయిస్తారన్నమాట ఈ వాటర్తోనే. అలాగే స్నానాలు చేయించిన తర్వాత ఒక బిందె వాటర్ ఉంచి, ఆ వాటర్ కూడా మనం అంటే ఉంగరాలు తీయిస్తాం కదా, దానికోసమని ఒక బిందె వాటర్ ఉంచుతారనమాట. అది క్యాన్లో వేసి తీసుకెళ్ళి అక్కడ కుండలో వేసి రింగ్స్ తీయిస్తాము. ఈ మధ్య గ్యాప్లో నా గోరింటాకండి మా చెల్లి పెట్టింది, నాకు బాగా నచ్చిందని వీడియో తీసుకున్నాను. కాళ్ళగోల సంబరం అన్నీ అయిపోయిన తర్వాత రాట చుట్టూ ఇలాగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తెల్ల బట్టలు కట్టి ఇలా చుట్టూ తిప్పుతారండి. పేరెంటాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చుట్టూ తిప్పి 3 సార్లు తర్వాత భోజనం ఇక్కడే తినాలి, లేదు అంటే మన దేవుడి గదులని దేవుడి దగ్గర పెట్టిన భోజనం తింటారన్నమాట. అది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకా 3rd పార్ట్ ఉంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. అది కూడా నేను పెళ్ళి తర్వాత నూకల తల్లి పండుగ ఉంటుందండి. పండగలో అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా మనసుకి హత్తుకునేలాగా గీతుగా వాళ్ళ అత్తగారు నాకు హ్యాపీనెస్ ఇచ్చారు. అది మీకు చెప్తాను ఏంటి అన్నది, పెళ్లి వీడియోలో ఉంటుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని షేర్ చేస్తే ఎవరైనా చూస్తారు. బాయ్ ఫ్రెండ్స్.